బాగుంది. యాక్టింగ్ అయితే బాగుందండి. యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ పర్లేదు. యాక్టింగ్ అయితే బాగుంది. మనకేందంటే డాన్స్ మిస్ అయిందని కొంచెం అదే చాలా హర్ట్ అవుతున్నాం. ఒకసారిగా ఇద్దరు కలిసి చేశారంటే దాంట్లో ముందు ఏంటంటే సాంగ్ అన్నదంటే కొంచెమే పెట్టారు. అదే ఇంకా ఇట్లా అంటే అట్లా అయిపోయింది ఆ సాంగ్ కూడా. అలా అంత దీని మీద నచ్చలేదు అంతగా. ఈక్వల్గా చూపించారు అది. అది మళ్ళీ హీరోగా పెట్టారు కదా, లాస్ట్ ఫైనల్గా ఇచ్చారు కదా, చెప్పారు కదా, చూపించారు మళ్ళీ హీరోగా. కానీ విలన్గా ఇవ్వడం అన్నది మేము షాక్. అది కొత్తగా చూపించారు కదా, అదేంటి ఇట్లా చూపించారు, హీరో ఎన్టీఆర్కి అట్లా ఏంటి చూపించారు అని కొంచెం. లేదు ఎన్టీఆర్కి వేస్తారు. ఎన్టీఆర్కి యాక్టింగ్ అయితే మన ఎన్టీఆర్ గారికి చెప్పక్కర్లేదు. ప్రతి క్యారెక్టర్లో అంటే డైలాగ్లో మన ఫ్యాన్స్కి నచ్చుతుంది. మన గురించి ఆయన ఎక్కువ మాట్లాడతారు. మీరు గమనిస్తున్నారు లేదో, ఆయన ప్రతి డైలాగు మన గురించి మాట్లాడతారు. నిజం చెప్పాలంటే కొంచెం తగ్గిందండి, పవర్ అన్నది కొంచెం తగ్గింది. ఏదో అట్లా నార్మల్. ఎంతో మేము ఫ్యాన్స్ కానీ మేమే హట్ అవుతున్నాము, కానీ నార్మల్గా ఉంది అంతే. ఒకటి తక్కువైందన్న. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో ఎన్టీఆర్ తక్కువ చేసి చూపించారు, ఎన్టీఆర్ విలన్ కింద చూపించారు. సో అది నాకు నచ్చలేదు. జెన్యున్గా చెప్పడానికి నెగిటివ్గా చెప్పడానికి తేడా ఉంది. జెన్యున్గా చెప్పడం అనేది భార్యాభర్తల సంబంధం లాంటిది, నెగిటివ్గా చెప్పడం అన్నది మొగుడికి అక్రమ సంబంధం కూడా తేడా లాంటిది. సో నేను జెన్యున్గా చెప్తాను, నాకు సినిమా యావరేజ్ ఉంది. ఇప్పుడు కూలీ ఉంది, వార్ 2 ఉంది. ఎవరికి ఏ సినిమా చూసిన అభిప్రాయం చెప్పడం తప్పులేదుగా. నాకు నేను అనుకున్న స్థాయిలో లేదు. మనం సలార్ సినిమా చూసాం, మాస్. ఇది క్లాసు. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రులు అవుతారు ఇండియా కోసం, అదే కాన్సెప్ట్. నేను అనుకున్న స్థాయిలో లేదు. సో ఏమండి కాదు, ఇంకా బాగా చేసుకుంటే బాగుండేదండి. ఇదంతా క్లాస్ సినిమా ఇది. సో మాస్ పీపుల్కి అంత నచ్చకపోవచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. సో ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించాడు, నాకు అది నచ్చలా. వార్ 3 ఏం చెప్పలే, కానీ ఇంకా ఉండొచ్చు అని చెప్పి చూపించాడు అంతే.